అప్లై చేసాము. డాక్యుమెంట్ 5 ఫీట్ మన సైట్ లో 5 ఫీట్ చేస్తున్నాం. నెల్లూరులో బిల్డర్స్ అసోసియేషన్ ఎవరైతే ఉండారో వాళ్ళందరితో యాక్చువల్గా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఏదైతే వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్స్, లేఅవుట్ పర్మిషన్ సంబంధించి 2014-19లో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం. బహుశా భారతదేశంలో ఫస్ట్ స్టేట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. దానివల్లనే ఈ టీడీఆర్ బాండ్స్ ఇవన్నీ అవకతవకలు జరిగినాయి. అయితే మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని ఇంకా అప్డేట్ చేయాలని, ఇంకా సులభతరం చేయాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైన తొందరలో వాళ్ళకు అప్రూవల్స్ వచ్చేది చేయాలని ఈ దేశంలో ఉండే 20 రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు పంపించాను. ఆ రాష్ట్రాల్లో ఈ టౌన్ ప్లానింగ్ అప్రూవల్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ మెథడ్స్ ఏంది, మన దగ్గర ఉన్న వాటిల్లో ఏదైతే డిఫికల్ట్గా ఉన్నాయో అధ్యయనం చేయమని పంపించాను. వాళ్ళు 20 రాష్ట్రాలకు పోయి స్టడీ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు. దాని మీద అధికారులు ఫస్ట్ డిబేట్ చేశారు. తర్వాత నేను వాళ్ళతో కూర్చొని చాలా డీటెయిల్డ్గా సుదీర్ఘంగా చర్చలు జరిగింది. తర్వాత విజయవాడలో రాష్ట్రంలో సంబంధించిన అనేక బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చొని యాక్చువల్గా చర్చించడం, డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు కూడా పరిగణలో తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఉన్న ఈ బిల్డర్స్ అసోసియేషన్ కావచ్చు, లేదా లైసెన్స్ సర్వేయర్స్ కావచ్చు, వాళ్ళందరినీ పిలిచి యాక్చువల్గా వాళ్ళతో ఈరోజు డిస్కస్ చేశాను. డీటెయిల్గా డిస్కస్ చేసి వాళ్ళతో కూడా అన్నీ చేసాం. వాళ్ళు కూడా దాదాపు ఏదైతే ఈరోజు ఒక డ్రాఫ్ట్ కాపీ తయారైందో మార్పులు చేర్పులకి, దాన్ని కూడా వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ ఎండింగ్ లోపల ఆన్లైన్లోకి వస్తుంది. ఇందులో ఏంటంటే ప్రజెంట్ ఆన్లైన్ సిస్టమ్ కూడా ఎవరైనా బిల్డింగ్కి అప్లై చేసుకోవాలన్నా, లేఅవుట్స్కి అప్లై చేసుకోవాలన్నా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి టీసీ తీసుకోవాలా. ఈరోజు అక్కడికి పోయి వాళ్ళకి అప్లై చేసి ఇది తెచ్చుకోవాలా. ఈ కొత్త సిస్టంలో వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు. మున్సిపల్ వెబ్సైట్లోనే డబ్బులు కట్టేసేస్తే వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్లో డబ్బులు వాళ్ళ అకౌంట్కి పోతాయి. ఆటోమేటిక్ ఆన్లైన్ అని అప్రూవల్ వస్తుంది. దానికి కూడా ఒక టైం పీరియడ్ 15 రోజులు 10 రోజులు లాంటి డీమ్డ్. అదేవిధంగా ఇప్పుడు ఫైర్ సర్టిఫికేట్ కావాలంటే ఫైర్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అక్కడ తెచ్చుకోవాలి. అలా కాకుండా మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్లో ఉండే వెబ్సైట్లోనే వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్లో డబ్బులు కడితే డబ్బులు వాళ్ళకి పోతాయి. ఆటోమేటిక్గా వాళ్ళ డిపార్ట్మెంట్ సర్వర్ నుంచి మా సర్వర్కి దాని పర్మిషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ప్రింట్ అక్కడే తీసుకోవచ్చు, ఇంకా డిపార్ట్మెంట్కి పోనవసరం లేదు. ఇలా ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీస్, ఎయిర్పోర్ట్ ఉంటే దాని పరిసర ప్రాంతాలు కానీ హైరైజ్ బిల్డింగ్స్ కానీ పర్మిషన్ తెచ్చుకోవాలా. దానికి కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ యొక్కతో డిస్కస్ చేసాం. వాళ్ళ సర్వర్తో మా సర్వర్ లింక్ చేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం ప్లేస్లో అయితే సీపోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర తీసుకోవాలా, దాన్ని లింక్ చేసాం. ఫైర్, రెవెన్యూ, తర్వాత వచ్చి స్టాంప్స్ అండ్ డ్యూటీ కూడా టీడీఆర్ బాండ్స్ కావాలంటే ఈరోజు వాళ్ళ దగ్గరికి పోయి ఆ సర్వే నెంబర్ ఇచ్చి, ఆ డోర్ నెంబర్ ఇచ్చి దాని వాల్యూ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఆటోమేటిక్గా వాళ్ళ సర్వర్ నుంచే రేట్ వచ్చేస్తుంది. స్టాంప్స్ అండ్ డ్యూటీ దాంట్లో వాళ్ళ సర్వర్లో ప్రతి సర్వే నెంబర్కి, ప్రతి డోర్ నెంబర్కి రేట్లు ఉన్నాయి. స్క్వేర్ యార్డ్ ఎంతని అది ఆటోమేటిక్గా మా సర్వర్కి లింక్ అవుద్ది. అలాంటి సిస్టమ్ని యాక్చువల్గా ఈరోజు సింగిల్ విండో, ఇది రియల్ సింగిల్ విండో చేసాం. దాన్ని అందరికీ వివరించడం జరిగింది. దాన్ని అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. అంతేకాకుండా 5 అంతస్తులు, సుమారుగా 5 అంతస్తుల బిల్డింగ్కి అప్రూవల్ కూడా లైసెన్స్ సర్వేలో ఇస్తే చాలు. టౌన్ ప్లానింగ్కి వాళ్ళ దగ్గర పర్మిషన్ అవసరం లేదు.
లైసెన్స్డ్ సర్వే వాడికి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అది ఫైనల్. అయితే ఆ డబ్బులు అవన్నీ ఆన్లైన్లో కట్టాలా. ఇంకా మున్సిపల్ శాఖ అంటే వేరే సర్టిఫికెట్ ఇవ్వదు. అయితే కన్స్ట్రక్షన్లో ఏదన్నా డీవియేషన్ వస్తే అతని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, అతని మీద క్రిమినల్ కేసులు పెడతారు. దాదాపు ఈ రాష్ట్రంలో 85% ఇళ్ళు 5 అంతస్తులే ఉన్నాయి. 85% ఇళ్ళు 5 అంతస్తులు అంటే 85% ఇళ్ళకి పర్మిషన్లు మున్సిపల్ శాఖ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. లైసెన్స్ సర్వేయర్ స్టాంప్ వేసి ఇస్తే అది అప్రూవల్. ఆ అప్రూవల్ని మున్సిపల్ శాఖ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అదే ఆథరైజ్డ్. అయితే కన్స్ట్రక్షన్లో తేడా వస్తే లైసెన్స్ సర్వేయర్ పర్మనెంట్గా క్యాన్సిల్